Hello students, this is about wideband FM. సో మీరు లాస్ట్ క్లాస్లో నారో బ్యాండ్ ఎఫ్ఎం గురించి నేర్చుకున్నారు, అట్లాగే సింగిల్ టోన్ ఎఫ్ఎం గురించి నేర్చుకున్నారు. ఇంకా సింగిల్ టోన్ ఎఫ్ఎం ఈక్వేషన్కి బీటా వాల్యూ అంటే మాడ్యులేషన్ ఇండెక్స్ బీటా వాల్యూ లెస్ దాన్ 1 ఉంటే నారో బ్యాండ్ ఎఫ్ఎం అని, గ్రేటర్ దాన్ 1 ఉంటే వైడ్ బ్యాండ్ ఎఫ్ఎం అని అనుకున్నాం. సో ఆల్రెడీ బీటా వాల్యూ లెస్ దాన్ 1 ఉన్నప్పుడు ఎఫ్ఎం సింగిల్ టోన్ ఎఫ్ఎం ఈక్వేషన్ బీటా వాల్యూ లెస్ దాన్ 1 ఉన్నప్పుడు నారో బ్యాండ్ ఎఫ్ఎం నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఇది వైడ్ బ్యాండ్ ఎఫ్ఎం అంటే బీటా వాల్యూ గ్రేటర్ దాన్ 1. సో ఈ వైడ్ బ్యాండ్ ఎఫ్ఎంలో ద వాల్యూ ఆఫ్ మాడ్యులేషన్ ఇండెక్స్, ఇది ఎస్ఎఫ్ఎం ఆఫ్ టీ ఉంది కదా, సింగిల్ టోన్ ఎఫ్ఎం ఈక్వేషన్లో బీటా వాల్యూ మాడ్యులేషన్ ఇండెక్స్ ఈస్ క్వైట్ లార్జ్ అనమాట, గ్రేటర్ దాన్ 1. ఎప్పుడైతే బీటా వాల్యూ ఎక్కువ ఉందో దెన్ దిస్ ఎఫ్ఎం సిగ్నల్ విల్ హ్యావ్ లార్జ్ నెంబర్ ఆఫ్ సైడ్ బ్యాండ్స్. సో ఈ లార్జ్ నెంబర్ ఆఫ్ సైడ్ బ్యాండ్స్ వల్ల బ్యాండ్ విత్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట, అండ్ ద బ్యాండ్ విత్ ఆఫ్ ఎఫ్ఎం ఈస్ సఫిషియెంట్లీ లార్జ్. దెన్ దిస్ టైప్ ఆఫ్ సిస్టమ్ ఈస్ కాల్డ్ వైడ్ బ్యాండ్ ఎఫ్ఎం. ఓకే, వైడ్ బ్యాండ్ ఎఫ్ఎంలో ఏమి ఉంటాయి, లార్జ్ నెంబర్ ఆఫ్ సైడ్ బ్యాండ్స్ వస్తాయి, అట్లాగే బ్యాండ్ విత్ అనేది సఫిషియెంట్లీ లార్జ్ వైడ్ బ్యాండ్ ఎఫ్ఎం సిస్టంలో. సో ఈ బ్యాండ్ విత్ మోర్ నెంబర్ ఆఫ్ బ్యాండ్ విత్స్ మనం రిప్రజెంట్ చేసి చూపించడానికి మనం ఇప్పుడు ఈక్వేషన్ డెరైవ్ చేస్తున్నాం. ఈక్వేషన్స్ డెరివేషన్ పార్ట్లో మనకి ఏమర్థమవుతుందంటే లాస్ట్గా మోర్ నెంబర్ ఆఫ్ సైడ్ బ్యాండ్స్ జనరేట్ అవుతాయి అని చెప్తాం అనమాట వైడ్ బ్యాండ్ ఎఫ్ఎంలో. సో ఎలా జనరేట్ అవుతాయి వైడ్ బ్యాండ్ ఎఫ్ఎంలో మోర్ నెంబర్ ఆఫ్ సైడ్ బ్యాండ్స్ ఎలా జనరేట్ అవుతాయో ఇప్పుడు ఈ డెరివేషన్ ద్వారా నేర్చుకుంటాం. సో ఈ వైడ్ బ్యాండ్ మోర్ నెంబర్ ఆఫ్ సైడ్ బ్యాండ్స్ బెసెల్స్ ఈక్వేషన్స్ ద్వారా చూపిస్తాం. బెసెల్స్ ఈక్వేషన్ ఒక మ్యాథమెటికల్ ఫంక్షన్ ద్వారా మోర్ నెంబర్ ఆఫ్ వైడ్ బ్యాండ్స్ జనరేట్ అవుతాయి అని మనం చూపిస్తాం. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం డెరివేషన్ పార్ట్. సో సింగిల్ టోన్ ఎఫ్ఎం ఈక్వేషన్ ఏసీ కాస్ 2πfct ప్లస్ బీటా సైన్ 2πfmt తీసుకుందాం. సో దీనికి బీటా వాల్యూ గ్రేటర్ దాన్ 1 తీసుకుంటాం వైడ్ బ్యాండ్ ఎఫ్ఎంలో. సో ఇప్పుడు ఏం రాస్తారు, ఎస్ఎఫ్ఎం ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ కాస్ ఈ 2πfct నేను ఒమేగా సిటీగా రాసుకుంటున్నాను, అంటే ఒమేగా సి ఈజ్ ఈక్వల్ టు 2πfcగా రీప్లేస్ చేసుకున్నాను. ఇక 2πfmలో ఒమేగా ఎం రీప్లేస్ చేస్తున్నాను, ఒమేగా ఎం ఈజ్ ఈక్వల్ 2πfm అంటే అప్పుడు నాకు ఏమొచ్చింది, ఏసీ కాస్ ఒమేగా సిటీ ప్లస్ బీటా సైన్ ఒమేగా ఎంటీ. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో ఇది ఎట్లా ఉంది, ఏసీ కాస్ థీటా ఫార్మేట్లో, ఏసీ కాస్ ఈ ఒమేగా సిటీ ప్లస్ బీటా సైన్ ఒమేగా ఎంటీని థీటా అనుకుంటున్నాను. అప్పుడు ఏ ఫార్మేట్లోకి వస్తుంది, ఏసీ కాస్ థీటాకి వస్తుంది, ఏసీ కాస్ థీటా ఫార్మేట్లో ఉంది. సో ఇప్పుడు యూలర్స్ ఐడెంటిటీ ఈక్వేషన్ ప్రకారం ఈ పవర్ ప్లస్ ఆర్ మైనస్ జే థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా ప్లస్ ఆర్ మైనస్ జే థీటా. అంటే ఇందులో రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్గా మనం విడదీస్తాం. సో ఇప్పుడు ఈ కాస్ థీటాని ఏమని రాసుకుంటాను, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఈ రియల్ పార్ట్ ఆఫ్ ఈ పవర్ జే థీటా. అలాగే ఇక్కడ జే సైన్ థీటా ఉంది కదా, సో సైన్ థీటాని ఏమని తీసుకుంటున్నాను, ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ఈ పవర్ జే థీటా. అదే రాసుకున్నాను, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు రియల్ పార్ట్ ఆఫ్ ఈ పవర్ జే థీటా, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ఈ పవర్ జే థీటా. ఇప్పుడు ఇందులో నేను ఏం కన్సిడర్ చేసుకుంటాను, రియల్ పార్ట్ని కన్సిడర్ చేసుకుంటాను. లెట్ us కన్సిడర్ రియల్ పార్ట్ ఆఫ్ ఫేజర్. ఇక్కడ చూడండి, రియల్ పార్ట్ని కన్సిడర్ చేసుకుంటాను. రియల్ పార్ట్ ఏంటి, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు రియల్ పార్ట్ ఆఫ్ ఈ పవర్ జే థీటాని కన్సిడర్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఈ రీరైటింగ్ చేస్తున్నాను, అబో ఈక్వేషన్ని రీరైట్ చేస్తున్నాను. సో ఎస్ఎఫ్ఎం ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ రియల్ పార్ట్ ఆఫ్ ఈ పవర్ జే థీటా. ఇక్కడ చూడండి, ఎస్ఎఫ్ఎం ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పైన ఫస్ట్ ఈక్వేషన్ ఉంది, ఏసీ కాస్ ఆఫ్ ఒమేగా సిటీ ప్లస్ బీటా సైన్ ఒమేగా ఎంటీ ఉంది కదా. సో ఇక్కడ ఏం రాస్తాను, ఈ కాస్ థీటా ఫార్మాట్లో ఉంది కదా ఇది మొత్తం. సో ఈ కాస్ థీటా పార్ట్ మొత్తాన్ని ఇక్కడ చూడండి, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు రియల్ పార్ట్ ఆఫ్ ఈ పవర్ జే థీటా అని రాసుకున్నాం. సో ఈ ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్న కాస్ ఆఫ్ బ్రాకెట్లో ఉన్న థీటా మొత్తాన్ని రియల్ పార్ట్ ఆఫ్ ఈ పవర్ జే థీటాగా రాసుకుంటున్నాను. ఎందుకు ఇక్కడ రియల్ పార్ట్ తీసుకున్నాను కదా, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు రియల్ పార్ట్ ఆఫ్ ఈ పవర్ జే థీటా అని. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు రియల్ పార్ట్ ఆఫ్ ఈ పవర్ జే థీటా అంటే ఏమనుకుంటున్నాను, ఇక్కడ ఒమేగా సిటీ ప్లస్ బీటా సైన్ ఒమేగా ఎంటీ కదా. చూడండి ఇక్కడ థీటా అని తీసుకున్నాను, థీటా ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ రియల్ ఒమేగా సిటీ ప్లస్ బీటా సైన్ ఒమేగా ఎంటీ. సో ఇక్కడ ఏసీ ఇంటూ రియల్ పార్ట్ ఆఫ్ ఈ పవర్ జే థీటా వాల్యూ ఎంత, ఒమేగా సిటీ ప్లస్ బీటా సైన్ ఒమేగా ఎంటీ.
ఇది రాసుకున్నాను, ఒమేగా సిటీ ప్లస్ బీటా సైన్ ఒమేగా ఎంటీ. నెక్స్ట్ స్టెప్, ఏసీ ఇంటూ రియల్ పార్ట్ ఆఫ్ ఈ పవర్ జే ఒమేగా సిటీ. ఇక్కడ విడదీశాను, ఇక్కడ చూడండి, ఈ పవర్ ఏ ప్లస్ బీ ఈక్వల్ టు ఈ పవర్ ఏంటి ఈ పవర్ బి ఫార్మాట్లో రాసుకోవచ్చు. కాబట్టి ఇక పైన ఉన్న ఈక్వేషన్ ఈ పవర్ జే ఒమేగా సిటీ ఇంటూ ఈ పవర్ జే బీటా సైన్ ఒమేగా ఎంటీగా రాసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, ఎస్ఎఫ్ఎం ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఇంటూ రియల్ పార్ట్ ఆఫ్ ఈ పవర్ జే ఒమేగా సి ప్లేస్లో టూ పై ఎఫ్సి సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఒమేగా సి ప్లేస్లో. సో ఈ పవర్ జే టూ పై ఎఫ్సిటీ ఇంటూ ఈ పవర్ జే బీటా సైన్ టూ పై ఎఫ్ఎంటీ. సో ఒమేగా ఎంలో కూడా టూ పై ఎఫ్ఎం రీప్లేస్ చేస్తాను. సో ఈ పవర్ జే బీటా సైన్ టూ పై ఎఫ్ఎంటీ వచ్చింది ఈక్వేషన్. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సో అర్థమైందా మీకు? ఫస్ట్ నేను ఏం చేశాను ఇక్కడ, ఇది కొద్దిగా బాగా మీకు ప్రాక్టీస్ చేయాలి. సో ఫస్ట్ నేను ఏం తీసుకున్నాను, సింగిల్టన్ ఎఫ్ఎం ఈక్వేషన్ తీసుకున్నాను. ఏసీ కాస్ టూ పై ఎఫ్సిటీ ప్లస్ బీటా సైన్ టూ పై ఎఫ్ఎంటీ తీసుకున్నాను. సో టూ పై ఎఫ్సి బదులు ఒమేగా సి రాసుకుని ఫస్ట్ ఈక్వేషన్ రాసుకున్నాను, ఏసీ కాస్ ఒమేగా సిటీ ప్లస్ బీటా సైన్ ఒమేగా ఎంటీ. ఈ కాస్ బ్రాకెట్లో ఉన్నది మొత్తం థీటా అనుకున్నాను. సో అకార్డింగ్ టు యూలర్స్ ఐడెంటిటీ ఈ పవర్ ప్లస్ ఆర్ మైనస్ జే థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా ప్లస్ ఆర్ మైనస్ జే థీటా. ఇక్కడ రియల్ పార్ట్ తీసుకున్నాను. సో కాస్ థీటా రియల్ పార్ట్లో ఉంది కాబట్టి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు రియల్ పార్ట్ ఆఫ్ ఈ పవర్ జే థీటా. అలాగే జే ఇమాజినరీ పార్ట్ కాబట్టి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ఈ పవర్ జే థీటా తీసుకున్నాను. ఇక్కడ రియల్ పార్ట్ కన్సిడర్ చేసుకుంటున్నాను కాబట్టి రీరేటింగ్ ఫస్ట్ ఈక్వేషన్ ఎస్ఎఫ్ఎం ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఇంటూ, ఇక్కడ ఏముంది నాకు ఫస్ట్ ఈక్వేషన్లో కాస్ ఆఫ్ బ్రాకెట్లో మొత్తం థీటా అనుకున్నాను, కాస్ థీటా ఫార్మేట్లో ఉంది. కాస్ థీటా అంటే ఏమని రాసుకున్నాం, రియల్ పార్ట్ ఆఫ్ ఈ పవర్ జే థీటా రాసుకున్నాను కాబట్టి రియల్ పార్ట్ ఆఫ్ ఈ పవర్ జే థీటా. థీటా అంటే ఒమేగా సిటీ ప్లస్ బీటా సైన్ ఒమేగా ఎంటీ, ఈ థీటా వాల్యూ రాసుకున్నాను. నెక్స్ట్ దీన్ని ఎక్స్పాండ్ చేశాను, ఏసీ ఇంటూ రియల్ ఈ పవర్ జే ఒమేగా సిటీ ఇంటూ ఈ పవర్ జే బీటా సైన్ ఒమేగా ఎంటీ. నెక్స్ట్ ఏసీ ఇంటూ రియల్ ఈ పవర్ జే ఒమేగా సి ప్లేస్లో టూ పై ఎఫ్సి సబ్స్టిట్యూట్ చేశాను, ఒమేగా ఎం ప్లేస్లో టూ పై ఎఫ్ఎం సబ్స్టిట్యూట్ చేశాను. సో ఈ పవర్ జే టూ పై ఎఫ్సిటీ ఇంటూ ఈ పవర్ జే బీటా సైన్ టూ పై ఎఫ్ఎంటీ వచ్చింది. ఇప్పుడు ఈ వచ్చిన సెకండ్ ఈక్వేషన్లో ఈ పవర్ జే బీటా సైన్ టూ పై ఎఫ్ఎంటీని నేను ఎఫ్ ఆఫ్ టీ అనుకుంటున్నాను. లెట్ us కన్సిడర్ ఈ పవర్ జే బీటా సైన్ టూ పై ఎఫ్ఎంటీ ఎఫ్ ఆఫ్ టీ. ఇదేంటి, ఇక్కడ ఎఫ్ఎం ఇంటూ టీ ఉంది కాబట్టి ఇది పీరియాడిక్ సిగ్నల్. ఇది ఎఫ్ ఆఫ్ టీ ఏంటి, ఎఫ్ ఆఫ్ టీ ఇది ఈ పవర్ జే సైన్ టూ పై ఎఫ్ఎంటీ, ఇది మెసేజ్ సిగ్నల్. ఎఫ్ ఆఫ్ టీ చూడండి, టూ పై ఎఫ్ఎంటీ అని ఉంది కదా, ఎఫ్ ఆఫ్ టీ మెసేజ్ సిగ్నల్. ఈ మెసేజ్ సిగ్నల్ ఏంటి, పీరియాడిక్ అనమాట, విత్ రెస్పెక్ట్ టు టైం. అంతే కదా, మన మెసేజ్ సిగ్నల్ పీరియాడిక్గా ఉంటుంది, విత్ రెస్పెక్ట్ టు టైం పీరియాడిక్గా ఉంటుంది. కాబట్టి అది ఈ పవర్ జే బీటా సైన్ టూ పై ఎఫ్ఎంటీని ఎఫ్ ఆఫ్ టీ అనుకున్నాను, విచ్ ఈస్ పీరియాడిక్ విత్ రెస్పెక్ట్ టు టైం, ఎందుకంటే ఇది మెసేజ్ సిగ్నల్ కాబట్టి. అండ్ ద పీరియాడిక్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు టీ బై ఎఫ్ఎం. పీరియాడిక్ టైం టీ, ఫ్రీక్వెన్సీ టైం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి రెండు టీ ఈజ్ ఈక్వల్ టు 1/fm తీసుకున్నాను. అండ్ ఇట్ క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ కాంప్లెక్స్ ఫోరియర్ సిరీస్. ఈ ఎక్స్ప్రెస్డ్ ఇన్ కాంప్లెక్స్ ఫోరియర్ సిరీస్లో ఏం రిప్రజెంట్ చేస్తున్నాను, ఈ పీరియాడిక్ సిగ్నల్ని రిప్రజెంట్ చేస్తున్నాను. పీరియాడిక్ సిగ్నల్ని కాంప్లెక్స్ ఫోరియర్ సిరీస్లో రిప్రజెంట్ చేస్తున్నాను. ఏంటి పీరియాడిక్ సిగ్నల్, ఎఫ్ ఆఫ్ టీ. ఏంటిది ఎఫ్ ఆఫ్ టీ, ఈ పవర్ జే బీటా సైన్ టూ పై ఎఫ్ఎంటీ. ఈ పీరియాడిక్ సిగ్నల్ని ఫోరియర్ సిరీస్లో రిప్రజెంట్ చేస్తున్నాను. సో ఫోరియర్ సిరీస్లో రిప్రజెంట్ చేయడానికి లెట్ us కన్సిడర్ పీరియాడిక్ సిగ్నల్ ఎఫ్ ఆఫ్ టూ ఎస్ కాంప్లెక్స్ ఫోరియర్ సిరీస్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ టీని కాంప్లెక్స్ ఫోరియర్ సిరీస్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తున్నాను. ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏంటి, ఇదే కదా ఈ పవర్ జే బీటా సైన్ టూ పై ఎఫ్ఎంటీ. ఇది మెసేజ్ సిగ్నల్ కాబట్టి పీరియాడిక్ సిగ్నల్ ఉంటుంది. ఈ పీరియాడిక్ సిగ్నల్ని ఫోరియర్ సిరీస్లో రిప్రజెంట్ చేస్తాను. సో ఇప్పుడు అది మీకు ఆల్రెడీ తెలుసు, ఎఫ్ ఆఫ్ టీని కాంప్లెక్స్ ఫోరియర్ సిరీస్లో రిప్రజెంట్ చేస్తే దాని ఈక్వేషన్ మీకు తెలుసు. అది ఏమొస్తుంది, ఎట్లా ఈక్వేషన్ వస్తుంది, ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ సిఎన్ ఈ పవర్ జేఎన్ ఒమేగా నాట్ టీ. ఇది ఆల్రెడీ మీరు నేర్చుకున్న ఈక్వేషన్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్లో. సో ఇది ఫోరియర్ సిరీస్లో రిప్రజెంట్ చేసాం. ఇక్కడ ఈ కోఎఫిషియంట్ ఉంది కదా సిఎన్, కాంప్లెక్స్ ఫోరియర్ కోఎఫిషియంట్ సిఎన్ ఎలా రిప్రజెంట్ చేస్తున్నాను, సిఎన్ ఏమవుతున్నప్పుడు సిఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/t మైనస్ టీ బై టూ టు టీ బై టీ ఎఫ్ ఆఫ్ టీ ఈ పవర్ మైనస్ జేఎన్ ఒమేగా నాట్ టీ డిటి. చూడండి సిఎన్ ఎలా వచ్చిందో చూడండి. ఫర్ సపోజ్ ఇప్పుడు ఎఫ్ ఆఫ్ టీ రాసుకున్నారు కదా మీరు, ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ టీ రాసుకున్నారు కదా, ఫోరియర్ సిరీస్లో రిప్రజెంట్ చేస్తారా ఎఫ్ ఆఫ్ టీ సిగ్నల్ని, పీరియాడిక్ సిగ్నల్ని ఫోరియర్ సిరీస్లో రిప్రజెంట్ చేసినప్పుడు నాకు థర్డ్ ఈక్వేషన్ వచ్చింది. ఈ థర్డ్ ఈక్వేషన్ని బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేయండి. బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది, ఇంటిగ్రల్
ఎఫ్ ఆఫ్ టీకి ఇంటిగ్రేషన్ చేయండి, -t/2 టు t/t. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇటు సైడ్ కూడా ఇంటిగ్రేషన్ చేస్తాం. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోయి సిఎన్ ఇంటూ e⁻jn⍵0t వస్తుంది. ఇప్పుడు సిఎన్ వాల్యూ ఒకటే రాయాలనుకుంటే ఇంటిగ్రల్ ఇటువైపు ఏముంది, ఇంటిగ్రల్ -t/2 టు t/2 ఎఫ్ ఆఫ్ టీ ఉంది. ఈ e⁻j⍵0t లెఫ్ట్ సైడ్ వస్తే ఏమొస్తుంది, e⁻−jn⍵0t. సో బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేస్తే మీకు ఇదే ఈక్వేషన్ వస్తుంది. ఏ ఈక్వేషన్ వస్తుంది, సిఎన్ కోఎఫిషియంట్ వాల్యూ ఉంది కదా, సిఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/t -t/2 టు t/t ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ e⁻−jn⍵0t ఈక్వేషన్ వస్తుంది. థర్డ్ ఈక్వేషన్ని బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేస్తే. సో ఈ సిఎన్ కాంప్లెక్స్ ఫోరియర్ కోఎఫిషియంట్ వాల్యూని ఫోర్త్ ఈక్వేషన్గా తీసుకున్నాను. ఫోర్త్ ఈక్వేషన్గా తీసుకుని ఇప్పుడు ఎఫ్ ఆఫ్ టీ అంటే మనకు తెలుసు, ఎఫ్ ఆఫ్ టీ అంటే e⁻j⍵ sin 2πfmt. ఎలా తెలుసు మనకి, ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇక్కడ చూడండి సెకండ్ ఈక్వేషన్లో రాసుకున్నాం కదా. సెకండ్ ఈక్వేషన్లో ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు e⁻j⍵ sin 2πfmt తీసుకున్నాం, అదే రాస్తున్నాను ఇక్కడ. సో ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు e⁻j⍵ sin 2πfmt తీసుకుంటున్నాను. ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు, అట్లాగే టీ ఈజ్ ఈక్వల్ టు 1/fm అనుకున్నాం కదా, టైమ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అట్లాగే ω0ని 2πfmగా తీసుకుంటున్నాను, కన్సిడర్ చేసుకుంటున్నాను అన్ని. ఈ ఈక్వేషన్స్ అన్నీ తీసుకుని వెళ్ళి ఫోర్త్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఫోర్త్ ఈక్వేషన్లో అప్పుడు సిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఫోర్త్ ఈక్వేషన్ ఇక్కడేమో 1/t ఉంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, 1/t వాల్యూ అంటే 1/fm కాబట్టి 1/1/fm. ఇంటిగ్రల్ -t/2 టు t/2 ఉంది ఫోర్త్ ఈక్వేషన్లో. సో ఇక్కడ ఏమొస్తుంది, -1/2fm. టీ వాల్యూ 1/fm కదా, సో ఇక్కడ -1/2fm టు 1/2fm. అట్లాగే ఎఫ్ ఆఫ్ టీ అంటే ఫోర్త్ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏమనుకున్నాం, కింద రాసుకున్నాం e⁻j⍵ sin 2πfmt. సో e⁻j⍵ sin 2πfmt రాసుకున్నాను ఇంటూ e⁻−jn⍵0t. ω0 2πfm అనుకున్నాం కదా, సో e⁻−jn⍵2πfmt ఇంటూ dt. ఫిఫ్త్ ఈక్వేషన్ వచ్చింది. ఈ ఫిఫ్త్ ఈక్వేషన్ని ఇంకా ఫర్దర్గా సింప్లిఫై చేస్తున్నాను. ఎలా ఫర్దర్గా సింప్లిఫై చేస్తున్నాను, ఈ 2πfmt పార్ట్ని ఎక్స్ అనుకుంటున్నాను. e⁻j⍵ sin 2πfmt ఉంది కదా, ఈ 2πfmtని ఎక్స్ అనుకుంటున్నాను. ఎక్స్ అనుకుంటే అప్పుడు టీ రాసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఈ 2πfm ఇటు కిందకు వస్తుంది, x/2πfm. దీనికి dt అప్లై చేయండి, dt ఈజ్ ఈక్వల్ టు dx/2πfm వచ్చింది. dt ఈజ్ ఈక్వల్ dx/2πfm. అలాగే లోయర్ లిమిట్స్ కూడా చూసుకోండి, ఇక్కడ -1/2fmని -πగా రిప్రజెంట్ చేస్తున్నాను, 1/2fmని పైగా రిప్రజెంట్ చేస్తున్నాను. సో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఏమొస్తుంది, π - -π 2π వస్తుంది, అంటే సైన్ వేవ్ సిగ్నల్ వస్తుంది మనకి. సో ఇట్లా మనం రిప్రజెంట్ చేసాం అన్ని వాల్యూస్ని సింప్లిఫై చేయడానికి. అప్పుడు ఈ ఈక్వేషన్ సిఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/1/fm అంటే fm. ఇక్కడ -1/2fm అంటే -π తీసుకున్నాను కాబట్టి -π to π e⁻j⍵ sin 2πfmt అలా ఎక్స్ అవుతుంది కాబట్టి e⁻j⍵ sin x ఇంటూ e⁻−jn x 2πfmt ఎక్స్ అనుకున్నాను కాబట్టి e⁻−jn x. ఇక్కడ dt ఉంది కాబట్టి dt ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి, dx/2πfm. సో dx/2πfm రాశాను. దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేయండి. fm బై ఈ 2πfmని నేను బయట రాస్తున్నాను, fm/2πfm ఇంటిగ్రల్ -π to π e⁻−j⍵ sin x - nx కామన్గా రాశాను, e⁻−j⍵ sin x - nx. సో ఫర్దర్గా సింప్లిఫై చేస్తే ఇక్కడ fm క్యాన్సిల్ అయిపోతుంది. cn ఈజ్ ఈక్వల్ టు 1/2π -π to π e⁻j⍵ sin x - nx ఇంటూ dx. సిక్స్త్ ఈక్వేషన్ వచ్చింది. ఈ సిక్స్త్ ఈక్వేషన్ ఏ ఫార్మాట్లో ఉందంటే ఇక్కడ చూడండి, ది అబోవ్ సిక్స్త్ ఈక్వేషన్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ n అండ్ బీటా. ఇక్కడ రెడ్ లైన్స్ అండర్లైన్ చేసి చూడండి, n అండ్ బీటా అండ్ ఈస్ నోన్ యాజ్ బెసెల్ ఫంక్షన్ ఆఫ్ ఫస్ట్ కైండ్ ఆఫ్ ఆర్డర్ n అండ్ బీటా. సో ఇప్పుడు ఈ సిక్స్త్ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంది, బెసెల్ ఫంక్షన్ ఆఫ్ ఫస్ట్ కైండ్ ఆఫ్ ఆర్డర్ n అండ్ బీటా ఉంది. సో బెసెల్ ఫంక్షన్ ఫార్మాట్లోకి వచ్చింది. సో బెసెల్ ఫంక్షన్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం, cn ఈజ్ ఈక్వల్ టు jn ఇంటూ బీటా, వేర్ jn ఈజ్ ద బెసెల్ కోఎఫిషియంట్.
అసలు ఈ బెసెల్ కోఎఫిషియంట్ ఎందుకు వచ్చింది? బెసెల్ కోఎఫిషియంట్స్ ఎందుకంటే మనం వైడ్ బ్యాండ్ ఎఫ్ఎంలో ఏమని చెప్పాను మీకు, మోర్ నెంబర్ ఆఫ్ సైడ్ బ్యాండ్స్ వస్తాయి అని చెప్పాను కదా. సో ఈ మోర్ నెంబర్ ఆఫ్ సైడ్ బ్యాండ్స్ రిప్రజెంట్ చేయడానికి మనం బెసెల్ ఫంక్షన్స్ అనేది తీసుకుంటాం. బెసెల్ ఫంక్షన్ ద్వారా రిప్రజెంట్ చేస్తాం. అందుకని చూడండి, ఇప్పుడు మనకి సిక్స్త్ ఈక్వేషన్ బెసెల్ ఫంక్షన్ ఫార్మాట్లోకి వచ్చింది. బెసెల్ ఫంక్షన్ ఫార్మాట్ సిఎన్ ఈజ్ ఈక్వల్ టు జేఎన్ ఇంటూ బీటా. సో ఇక్కడ వరకు మనం ఈక్వేషన్ డిరైవ్ చేసాం. సో నెక్స్ట్ ఏం వచ్చింది చూడండి, ఫ్రమ్ ఈక్వేషన్ త్రీ we know that f of t is equal to sigma n is equal to minus infinity to infinity cn e power jn omega naught t. ఈక్వేషన్ 3 అంటే మనం ఆల్రెడీ రాసుకున్నాం కదా. ఈక్వేషన్ త్రీ అంటే ఎట్లా వచ్చింది, ఈ ఎఫ్ ఆఫ్ టీ సిగ్నల్ పీరియాడిక్ సిగ్నల్ని ఫోరియర్ సిరీస్లో రిప్రజెంట్ చేస్తున్నానని చెప్పి ఈక్వేషన్ 3 రాసుకున్నాను. ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ సిఎన్ ఈ పవర్ మైనస్ జేఎన్ ఒమేగా నాట్ టీ తీసుకున్నాను. ఆ ఈక్వేషన్ 3నే మళ్ళీ రాసుకున్నాను ఇక్కడ. ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ సిఎన్ ఈ పవర్ మైనస్ జేఎన్ ఒమేగా నాట్ టీ. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ టీ అంటే ఈ పవర్ జే బీటా సైన్ 2πfmt ఆల్రెడీ మనం రాసుకున్నాం. ఎఫ్ ఆఫ్ టీ అంటే పీరియాడిక్ సిగ్నల్ తెచ్చే ముందు, కొంచెం పీరియాడిక్ సిగ్నల్కి మార్చే ముందు ఇంకొంచెం సెకండ్ ఈక్వేషన్లో ఈ పవర్ జే బీటా సైన్ 2πfmని ఎఫ్ ఆఫ్ టీ అనుకున్నాను. అదే రాసుకుంటున్నాను ఇక్కడ. సో ఇక్కడ ఏం రాస్తున్నాను, ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జే బీటా సైన్ 2πfmt ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ సిఎన్ ఈజ్ ఈక్వల్ టు సిఎన్ అంటే జేఎన్ ఇంటూ బీటా ఈ పవర్ జేఎన్ ఒమేగా నాట్ అంటే 2πfmt రాశాను. ఇక్కడ చూడండి, సిఎన్ ప్లేస్లో ఏం రాశాను, జేఎన్ ఇంటూ బీటా. ఇంతకు ముందే రాశాను చూడండి, బెసెల్ కోషన్స్ ఆఫ్ ఫస్ట్ కైండ్ అని సిఎన్ ఈజ్ ఈక్వల్ టు జేఎన్ బీటా ఫార్మాట్లో ఉందని చెప్పాను. అందుకని ఇక్కడ సిఎన్ ప్లేస్లో జేఎన్ ఇంటూ బీటా రాశాను. సో ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ టూ SFM of t is equal to AC real part of ఇక్కడ చూడండి, AC real part of e power j 2πfct ఇంటూ ఇక్కడ ఏమొస్తుంది, e power j బీటా సైన్ 2πfmt వస్తుంది. ఈక్వేషన్ 2 ఒకసారి చూడండి, ఇదిగోండి ఈక్వేషన్ 2 రాసుకున్నాం కదా. AC రియల్ పార్ట్ ఆఫ్ e power j 2πfct ఇంటూ e power j బీటా సైన్ 2πfmt. ఈక్వేషన్ 2 e power j బీటా సైన్ 2πfmt వాల్యూని రీప్లేస్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఈక్వేషన్ 2కి రండి. సో ఇక్కడ ఈక్వేషన్ 2లో ఏం రాస్తున్నాను, ఏసీ ఇంటూ రియల్ పార్ట్ ఆఫ్ ఈ పవర్ జే 2πfct. ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ఉంది ఇందాడు మనకి, ఈక్వేషన్ 2లో ఎఫ్ ఆఫ్ టీ ఉంది. సో ఎఫ్ ఆఫ్ టీలో నేను ఏమని రాస్తున్నాను, ఎఫ్ ఆఫ్ టీ అంటే ఇదే కదా, ఈ పవర్ జే బీటా సైన్ 2πfmt. సో ఈ ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో ఏమొచ్చింది నాకు, సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ జేఎన్ బీటా ఈ పవర్ జేఎన్ 2πfmt. అదే రాసుకున్నాను ఇక్కడ, సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ జేఎన్ బీటా ఈ పవర్ జేఎన్ 2πfmt. సో ఫర్దర్గా రాయండి, ఏసీ ఇంటూ ఈ సిగ్మా బయట రాసుకున్నాను, ఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ జేఎన్ బీటా బయట రాసుకున్నాను. రియల్ పార్ట్ ఆఫ్ ఈ పవర్ జే 2π కామన్ తీసి ఎఫ్సి ప్లస్ ఎన్ఎఫ్ఎం ఇంటూ టీ. సో కామన్గా రాసుకున్నాను, ఈ పవర్ జే 2π కామన్ తీసి ఎఫ్సి ప్లస్ ఎన్ఎఫ్ఎం ఇంటూ టీ రాసుకున్నాను. సో దీని ఫర్దర్గా ఏసీ ఇంటూ సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ జేఎన్ బీటా. ఇక్కడ చూడండి, రియల్ పార్ట్ ఆఫ్ ఈ పవర్ జే తీటా ఫార్మాట్లో ఉంది. ఇక్కడ రియల్ పార్ట్ ఆఫ్ ఈ పవర్ జే తీటా అంటే కాస్ తీటానే కదా. ఇక్కడ చూడండి, రియల్ పార్ట్ ఆఫ్ ఈ పవర్ జే తీటా, చూడండి రియల్ పార్ట్ ఆఫ్ ఈ పవర్ జే తీటా ఫస్ట్లో రాసుకున్నాను. చూడండి ఇక్కడ రియల్ పార్ట్ ఆఫ్ ఈ పవర్ జే తీటా, రియల్ పార్ట్ ఆఫ్ ఈ పవర్ జే తీటా అంటే ఏంటి, కాస్ తీటా. సో అదే రాసుకుంటున్నాను ఇక్కడ, కాస్ తీటా వాల్యూ. సో కాస్ ఆఫ్ తీటా అంటే ఇది 2πfc ప్లస్ ఎన్ఎఫ్ఎం ఇంటూ టీ. సో 2πfc ప్లస్ ఎన్ఎఫ్ఎం ఇంటూ టీ, ఇది ఈక్వేషన్. ఫైనల్గా ఈ ఈక్వేషన్కి వచ్చాం మనం. సో ఇది కొద్దిగా మీకు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది. సో ఫైనల్గా ఇది ఈక్వేషన్ వచ్చింది. ఈ ఈక్వేషన్ ద్వారా నాకు మోర్ నెంబర్ ఆఫ్ సైడ్ బ్యాండ్స్ జనరేట్ అవుతుంది అని చెప్తాను. ఇప్పుడు సిగ్మా ఎన్ వాల్యూ 0 నుంచి స్టార్ట్ చేయండి, సబ్స్టిట్యూట్ చేయండి. సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ 0 టు -1 -2 1 to -1 -2 to -2 అలా సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు ఏమొస్తుంది, సిగ్మా ఎస్ ఆఫ్ WFM అంటే వైడ్ బ్యాండ్ ఎఫ్ఎం సిగ్నల్ వస్తుంది. సో 0 సబ్స్టిట్యూట్ చేసుకోరు అనుకోండి, ఇక్కడ 7th ఈక్వేషన్లో ఎన్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏసీ J0 ఇంటూ బీటా
cos 2 pi ఎఫ్సి ఇంటూ టీ. ఇక్కడ ఎన్ వాల్యూ జీరో అవుతుంది కాబట్టి ఇదంతా జీరో అయిపోతుంది, జీరో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు. నెక్స్ట్ మళ్ళీ సెవెంత్ ఈక్వేషన్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఇది జీరో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 1 సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ జే వన్ ఇంటూ బీటా ఏసీ కామన్ తీసానండి. J1 ఇంటూ బీటా cos 2 pi ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం ఇంటూ టీ. మళ్ళీ -1 సబ్స్టిట్యూట్ చేస్తే cos 2 pi ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం ఇంటూ టీ. మళ్ళీ ఎన్ వాల్యూ 2 తీసుకోండి, ఇది ఎన్ వాల్యూ 1, ఎన్ వాల్యూ 2 తీసుకుంటే మళ్ళీ J2 బీటా cos 2 pi ఎఫ్సి ప్లస్ 2fm ఇంటూ టీ మైనస్ cos 2 pi ఎఫ్సి మైనస్ 2fm ఇంటూ టీ. మళ్ళీ ఎన్ వాల్యూ 3 తీసుకుంటే J3 ఇంటూ బీటా cos 2 pi ఎఫ్సి ప్లస్ 3fm ఇంటూ టీ మైనస్ cos 2 pi ఎఫ్సి మైనస్ 3fm ఇంటూ టీ. ఇలా మోర్ నెంబర్ ఆఫ్ సైడ్ బ్యాండ్స్ జనరేట్ అవుతుంది. సో ఫైనల్గా మనం ఏం చూపించాం, మోర్ నెంబర్ ఆఫ్ సైడ్ బ్యాండ్స్ జనరేట్ అవుతున్నట్టు చూపించాం కదా బెసెల్ ఫంక్షన్స్ ద్వారా వైడ్ బ్యాండ్ ఎఫ్ఎంలో. సో ఇలా మోర్ నెంబర్ ఆఫ్ సైడ్ బ్యాండ్స్ జనరేట్ అవుతుంది. ఇది బెసెల్ ఫంక్షన్స్ డయాగ్రామ్కి మనం రిప్రజెంట్ చేస్తాం. అంటే మోర్ నెంబర్ ఆఫ్ సైడ్ బ్యాండ్స్, ఇదేమో క్యారియర్ J0 బీటా, ఒకటేమో J1 బీటా. ఒక సైడ్ బ్యాండ్ n=1 ఉన్నప్పుడు, ఇది n=2 ఉన్నప్పుడు, ఇది n=3 ఉన్నప్పుడు, అట్లా ఫర్దర్ సో ఆన్ n=4, n=5, n=6 అట్లా మోర్ నెంబర్ ఆఫ్ సైడ్ బ్యాండ్స్ జనరేట్ అవుతున్నట్టు. దీనికి స్పెక్ట్రమ్ డ్రా చేస్తాను చూడండి ఫైనల్గా. సో స్పెక్ట్రమ్ చూడండి, ఇక్కడ ఎస్ఎఫ్ఎం ఆఫ్ ఎఫ్ తీసుకున్నాను. సో మోర్ నెంబర్ ఆఫ్ సైడ్ బ్యాండ్స్ కాబట్టి J0 బీటా AC/2 తీసుకున్నాను, AC/2 తీసుకున్నాను. సో ఇప్పుడు నాకు n=1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం, n=2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎఫ్సి ప్లస్ 2fm ఎఫ్సి మైనస్ 2fm, n=3 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎఫ్సి ప్లస్ 3fm ఎఫ్సి మైనస్ 3fm. ఓకేనా. అట్లాగే మైనస్ ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం మైనస్ ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం, మైనస్ ఎఫ్సి ప్లస్ 2fm మైనస్ ఎఫ్సి మైనస్ 2fm, మైనస్ ఎఫ్సి ప్లస్ 3fm మైనస్ ఎఫ్సి మైనస్ 3fm. అట్లా అప్పర్ సైడ్ బ్యాండ్స్, లోవర్ సైడ్ బ్యాండ్స్ మనకి మోర్ నెంబర్ ఆఫ్ సైడ్ బ్యాండ్స్ జనరేట్ అవుతాయి అన్నమాట. అట్లా సో ఆన్. So the amplitude spectrum of FM signal contains carrier component and infinite side bands like FM, 2FM, 3FM up to so on to FM. So theoretically wideband FM has infinite bandwidth. So more number of bandwidths వచ్చినాయి అని చెప్పుకున్నాం. ఓకేనా. దిస్ ఈస్ అబౌట్ వైడ్ బ్యాండ్ ఎఫ్ఎం. ఒక 2 times మీరు రాస్తే మీకు అర్థమైపోతుంది. ఓకేనా. థ్యాంక్ యూ.